జగిత్యాల జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన దయగల గోడకు అపూర్వ స్పందన వస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా మహిళలందరితో కలిసి జగిత్యాల జనని స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నామని, దీనిలో భాగంగానే దయగల గోడను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ దయగల గోడ ఏర్పాటు చేసి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తయిందని, ప్రజాస్పందన బాగుందని అన్నారు. ప్రతి ఇంట్లో మీకు పనికిరాని వస్తువులను ఇక్కడ ఉంచవచ్చునని, మనకు ఉపయోగపడని వస్తువులు ఇతర నిరుపేదలకు ఉపయోగపడుతుందని, కావున సామాజిక తత్పరులు, సేవా స్పృహ కలిగిన వారందరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. విద్యార్థులు తమ పుస్తకాలను సైతం ఇక్కడ అందజేయవచ్చునని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. జగిత్యాల జనని సామాజిక సేవా సంస్థ ఏర్పాటు చేసి ఈ రోజుకి నెల రోజులు గడుస్తుంది. ఈ దయగల గోడ వాల్ ఆఫ్ కైండ్నెస్ ఈ రోజుకి ఫిబ్రవరి 16వ తారీఖు నాడు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి స్పందన చాలా బాగుంది. చాలామంది స్వచ్ఛందంగా ఇక్కడ బట్టలు తెచ్చేయడము మరియు అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. నిజంగా చాలామందికి ఇక్కడ 2 రిజిస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అందులో బట్టలు వేశారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాయడం జరిగింది. అలాగే వాళ్ళ అభిప్రాయాల కొరకు ఇంకొక రిజిస్టర్ పెట్టడం జరిగింది. అందులో వాళ్ళ అభిప్రాయాలు అంటే దీని మీద అభిప్రాయాలు ఎలా ఉన్నాయని రాయడం జరిగింది. చాలామంది మంచి స్పందన ఉంది. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పిచ్చి వాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మిస్యూజ్ చేయకుండా ఉండాలి అని కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సూచనలు పాటిస్తూ ముందుకెళ్తామని, అలాగే పక్కకు ఉన్న కల్పన అని టిఫిన్ సెంటర్ నడిపిస్తుంది అమ్మాయి. ఆమె కూడా స్వచ్ఛందంగా దీనికి సేవ చేయడం జరుగుతుంది. ఒక మహిళా సేవా సంస్థ ఏర్పాటు చేసిన నాడు నుంచి కూడా తను కూడా ఒక మహిళ నిజంగా దీనికి చాలా హెల్ప్ చేసింది. తన కల్పనకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయంత్రం దీనికి నైట్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నైట్ క్లోజ్ చేయడానికి పక్క వాళ్ళ షాప్ ఉంది, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు క్లోజ్ చేస్తుంటారు. అలాగే ఈ జగిత్యాల జనని మహిళా స్వచ్ఛంద సంస్థ ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలుసుకుంది. అలాగే ముందుగా ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ముఖ్యంగా చలివేంద్రం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అది కూడా త్వరలోనే ఈ సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీరు సూచనలు పట్టణంలోని చాలామందికి అవసరమైన బట్టలు ఏమైనా అవసరం ఉన్నాయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళవచ్చు. అలాగే మీకు అవసరం లేనివి మీకు ఎక్కువగా ఇప్పించినవి తెచ్చి ఇక్కడ వేయచ్చు. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి తప్పకుండా చాలామంది విద్యార్థుల స్కూల్ డ్రెస్లు కానివ్వండి, బుక్స్ కానివ్వండి చాలా ఉంటాయి. అవి కూడా తప్పకుండా దానికి కూడా ఒక సెల్ఫ్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది. తప్పకుండా మీ పిల్లల బుక్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇక్కడ తెచ్చిపెట్టండి. వేరే వాళ్ళకి అవి ఉపయోగకరంగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా ఈ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నిరుపేదలకు